ఈరోజు నిత్యానంద త్రయోదశి. నిత్యానంద ప్రభువుల వారి ఆవిర్భావ దినోత్సవం. ఇస్కాన్ మందిరాలన్నింటిలో కూడా ఈరోజు ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. అందరికీ నిత్యానందుల గురించి తెలుసు. నిత్యానంద ప్రభు గురించి ఆయన అనేక లీలలను మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ ఇవాళ శ్రీ చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి అధ్యాయంలో 5 శ్లోకాలు కవిరాజ గోస్వామి వారు నిత్యానంద ప్రభు గురించి చెప్పారు. ఆ 5 శ్లోకాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. చాలా ముఖ్యమైనవి, దయచేసి అందరు వినండి. ఏమిటో ఆ 5? మొదటిది, ఇప్పుడు ఈ 5 శ్లోకాలు 7, 8, 9, 10, 11 చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి అధ్యాయంలో 7వ శ్లోకం, 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11వ శ్లోకం, మొత్తం 5 శ్లోకాలు చెప్పారు. ఈ 5 శ్లోకాల కంటే ముందు 6 శ్లోకాలు ఉన్నాయి. ఆ 6 శ్లోకాలు చైతన్య మహాప్రభు గురించి చెప్పారు. ఆ తర్వాత 5 శ్లోకాలు నిత్యానంద ప్రభు గురించి చెప్తున్నారు. అవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ 5 శ్లోకాల్లో చాలా చాలా నిగూఢమైన తత్వం ఉంది. ఈ 5 శ్లోకాల్ని ఆయన తర్వాత ఒక పూర్తి అధ్యాయంలో తర్వాత వివరించారు, 100కు పైగా శ్లోకాల్లో. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఈ 5 ముఖ్యమైన శ్లోకాలు నిత్యానంద ప్రభువుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నిత్యానంద ప్రభు ఎవరు? నిత్యానంద ప్రభు ఎవరు? ఎవరైనా చెప్పగలరా? నిత్యానంద ప్రభు బలరాముడు. ఇంకా ఇది అందరికీ తెలిసిన విషయమే, నిత్యానంద ప్రభు బలరాముడు. ఆయన ఇప్పుడు చెప్పే ఈ ముఖ్యమైన ఈ విషయాల్లో అది చెప్పలేదు ఆయన బలరాముడు అని. మనకు తెలియని విషయాలు కొన్ని చెప్పి ఆయనకు నమస్కరిస్తున్నారు, ఆయనకు శరణు వేడుతున్నారు. ఈ అధ్యాయానికి శిల ప్రభుపాదుల వారు గురుదేవులు అని ఈ అధ్యాయానికి ఆయన పేరు పెట్టారు. ద స్పిరిచువల్ మాస్టర్స్, మన గురువులు అని. ముందుగా ఏ మంచి పని మొదలుపెట్టినా మంగళాచరణంతో మొదలు పెడతాం. అంటే గురువుకి, భగవంతుడికి, భక్తులకు నమస్కారాలు అర్పిస్తూ మనం ఏ పైన మొదలు పెడతాం. అలాగే ఈ అధ్యాయంలో ఆయన భగవంతుడికి, భగవంతుడి యొక్క అనుచరులకు నమస్కారాలు చెప్తూ మొదలుపెట్టారు. మొదటి 6 శ్లోకాలు చైతన్య మహాప్రభు గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఈ 7వ శ్లోకంలో ఆయన ముందు చెప్పేశారు, నిత్యానందుడు ఎవరు అంటే చెప్తున్నారు. సంకర్షణ కారణతో యశాయి గర్భోదశాయి చ పయోబ్ధిశాయి శేషశ్చ యస్యాంశ ఖలాస నిత్యా నందాఖ్య రామః శరణం మమాస్తు. నిత్యానందరాముడనే పేరుగల, నిత్యానందుడనే పేరుగల ఆ బలరాముడు, నిత్యానందరాముడు శరణం మమాస్తు, నాకు శరణమివ్వుగాక, నాకు ఆశ్రయమివ్వుగాక, ఆయన పాద పద్మాల దగ్గర నాకు శరణివ్వుగాక అని చెప్తున్నారు. చెప్తూ నిత్యానందుడి గురించి, నిత్యానందుడే బలరాముడు, అందుకే నిత్యానంద రాముడు అంటున్నారు. ఆయన ఎవరెవరో చెప్తున్నారు. మొదటిది నిత్యానందుడు సంకర్షణుడు, నిత్యానందుడు సంకర్షణుడు. రెండవది నిత్యానందుడు కారణోదకశాయి. మూడవది నిత్యానందుడు గర్భోదకశాయి. నాలుగవది నిత్యానందుడు క్షీరోదకశాయి.
ఐదవది నిత్యానందుడు, శేషుడు, అనంతుడు, శేషుడు. 5 విషయాలు చెప్పారు. నిత్యానందుడు అంటే బలరాముడు అని తెలుసు, అందుకే ఆయన నిత్యానంద రాముడు అంటున్నారు. నిత్యానంద రాముడు సంకర్షణుడు మొదటిది, రెండవది కారణోదకశాయి, మూడవది గర్భోదకశాయి, నాలుగవది క్షీరోదకశాయి, ఐదవది అనంతశేషుడు. అటువంటి నిత్యానంద రాముడు నాకు ఆశ్రయం ఇవ్వగాక. నిత్యానందరాముడని పిలువబడే ఆ దేవదేవుడు సంకర్షణుడు, కారణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి, అనంతశేషుడు, అట్టి దేవాది దేవుడు నాకు ఆశ్రయం ఇవ్వుగాక. ఇదే ఆయన ఈ శ్లోకంలో చెప్పింది. ఆ తర్వాత 4 శ్లోకాల్లో దీన్ని వివరించారు క్లుప్తంగా. తర్వాత దీన్ని వివరంగా ఇంకొక అధ్యాయంలో చెప్పారు, అది మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మొదటి శ్లోకంలో సంకర్షణ కారణతోయశాయి గర్భోదశాయి చ పయోబ్ధిశాయి శేషశ్చ యస్యాంశ కళాస నిత్యానందాఖ్య రామ శరణం మమాస్తు. సంకర్షణ అంటే సంకర్షణుడు వైకుంఠంలో చతుర్వ్యూహాల్లో ఉన్న సంకర్షణుడు. కారణతోయశాయి అంటే కారణార్ణవశాయి, కారణోదకశాయి, కారణ సముద్రం మీద యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. గర్భోదశాయి అంటే గర్భోదకశాయి. పయ అంటే పాలు, పయోబ్ధి అంటే పాల సముద్రం, క్షీరసాగరం. ఆ క్షీరసాగరంలో ఉన్నవాడు క్షీరోదకశాయి. పయోబ్ధిశాయి అంటే క్షీరోదకశాయి. శేషశ్చ యస్యాంశ కళా, శేషుడు ఈయన యొక్క కళ. స ఆ నిత్యానందాఖ్య, నిత్యానందుడని పిలువబడే రామ, ఆ బలరాముడు శరణం మమాస్తు, నాకు శరణమవ్వుగాక, నాకు శరణమివ్వుగాక, నాకు ఆశ్రయం ఇవ్వుగాక అని చెప్తున్నారు. ఇది 7వ శ్లోకం. ఇప్పుడు 8వ శ్లోకంలో ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నారు. 8వ శ్లోకంలో సంకర్షణుడి గురించి చెప్తున్నారు. మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణైశ్వర్యే శ్రీచతుర్వ్యూహ మధ్యే రూపం యశోద్భాతి సంకర్షణాఖ్యం తం శ్రీ నిత్యానంద రామం ప్రపద్యే. ఎవరైతే మాయాతీతే, మాయకు అవతలి వైపున అంటే భగవంతుడి యొక్క సృష్టిలో, ఈ భౌతిక సృష్టి ఏకపాద విభూతి అంటారు. అంటే 4 పాళ్లలో ఒక పాలు భౌతిక ప్రపంచం, 3 పాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం, త్రిపాద విభూతి అంటారు. ఈ భౌతిక ప్రపంచానికి అవతలి వైపు అంటే ఆ త్రిపాద విభూతి, అందులో ఆధ్యాత్మిక జగత్తులో మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే, మాయకు ఆవలి వైపున వైకుంఠలోకంలో ఉన్న వ్యాపి, వైకుంఠలోకంలో వ్యాపించిన వాడైన పూర్ణైశ్వర్యే భగవంతుడు. ఆయనకు చాలాసార్లు చెప్పుకుంటాం షడైశ్వర్య సంపూర్ణుడు అని. 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ ఐశ్వర్యాలు పూర్తిగా ఉన్నవాడు భగవంతుడు. ఏమిటి ఆ 6 ఐశ్వర్యాలు? సిరి సంపదలు, ఆయనకు మించి సంపద ఉన్నవాళ్ళు ఇంకొకడు లేరు. అందచందాలు, ఆయనకు మించి అందంగా ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. కీర్తి ప్రతిష్టలు, ఆయన కంటే గొప్పగా కీర్తించబడే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. శక్తి సామర్థ్యాలు, భగవంతుడి కంటే గొప్పగా శక్తి ఇంకొకళ్ళకు లేరు. జ్ఞాన విజ్ఞానాలు, ఆ భగవంతుడి యొక్క జ్ఞానం అంతకంటే గొప్ప జ్ఞానం ఎవరికి ఉండదు. ఆయన గురించి చెప్పడానికి, దేని గురించి అయినా చెప్పడానికి ఆయనే చెప్పగలడు, ఆయనే సమర్థుడు. జ్ఞాన విజ్ఞానాల్లో ఆయనకు సాటి అయిన వాడు ఎవరు లేరు. చివరిది విరక్తి వైరాగ్యాలు.
అది కూడా ఒక సంపదే, అది కూడా ఒక ఐశ్వర్యమే. ఈ 6 ఐశ్వర్యాలతో ఉన్నాడు కాబట్టే భగవంతుణ్ణి పూర్ణైశ్వర్యుడు అంటాము, షడైశ్వర్య సంపన్నుడు అంటాం. వైకుంఠలోకంలో శ్రీ చతుర్వ్యూహ మధ్యే, చతుర్వ్యూహాల మధ్యలో, ఈ చతుర్వ్యూహము అంటే 4 రకాలు. చతుర్వ్యూహ మధ్యే భగవంతుడి యొక్క ప్రథమ అంశ, భగవంతుడే చతుర్వ్యూహంగా ఆయన ఆవిర్భవించాడు. ఎవరు వాళ్ళు అంటే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వీళ్ళని ఆది చతుర్వ్యూహము అంటారు. వైకుంఠలోకంలో వీళ్ళు స్థితులై ఉంటారు. మాయకు అవతల ఆధ్యాత్మిక జగత్తులో, వైకుంఠలోకంలో. మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణైశ్వర్యే శ్రీ చతుర్వ్యూహ మధ్యే రూపం యస్యోద్భాతి. ఆ చతుర్వ్యూహాల్లో ఒకడై అద్భుతమైన రూపం కలవాడు. భాతి అంటే ప్రకాశిస్తున్నాడో. యస్య ఉద్భాతి సంకర్షణాఖ్యం. వాళ్ళల్లో ఎవరైతే సంకర్షణుడని పిలువబడుతున్నారో ఆ సంకర్షణుణ్ణి తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. ఆ నిత్యానందరాముణ్ణి, ఆ నిత్యానంద బలరాముణ్ణి ఎవరైతే సంకర్షణుడని పిలువబడుతున్నారో, ఎవరైతే మాయకు అవతల వైకుంఠలోకంలో వ్యాపించి చతుర్వ్యూహ మధ్యాల్లో ఒక్కడై, ఆ చతుర్వ్యూహాల్లో ఆది చతుర్వ్యూహాల్లో ఒకడై వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల్లో సంకర్షణుడని పిలువబడుతున్నాడో ఆ నిత్యానంద బలరాముడికి నా నమస్కారం. ఆయన్ను నేను శరణు వేడుతున్నాను. తం ప్రపద్యే, ఆయనను నేను శరణు వేడుతున్నాను, నేను ఆయనకు ప్రపత్తి చేస్తున్నాను. మొదటి శ్లోకంలో ఆయనే సంకర్షణుడు, ఆయనే కారణోదక సాయి, ఆయనే గర్భోదక సాయి, ఆయనే క్షీరోదక సాయి, ఆయనే అనంతశేషుడు అని చెప్పారు. ఇప్పుడు 2వ శ్లోకంలో సంకర్షణుడి గురించి చెప్పారు. 2వ శ్లోకం అంటే ఆదిలీలలో 8వ శ్లోకం. మనం 7తో మొదలు పెట్టాం. మొదటిది 7, 2వది 8. ఇప్పుడు 9వ శ్లోకం. మాయాభర్తాజాండ సంగాశ్రయాంగః శేతే సాక్షాత్ కారణాంబోధి మధ్యే యస్యైకాంశః శ్రీపుమానాదిదేవః తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. మాయాభర్త, మాయకు భర్త అయినవాడు, మాయకు భర్త అయిన మాయాభర్తాజాండ సంఘాశ్రయాంగః. ఆయన ఎవరైతే మాయదే తన సంకల్పమాత్రంతోటే, తన కను చూపుతోటే, కను సైగతోటే మాయను చూస్తూ ఈ సమస్త భౌతిక జగత్తును సృష్టిస్తాడో ఆ దేవదేవుడు. అజ అండ సంఘ, ఆయన ఎప్పుడైతే అలా మాయాదేవిని వీక్షిస్తాడో అప్పుడు అనంతములైన బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించబడతాయి. సంఘాశ్రయాంగ, అంగ అంటే ఆయన శరీరం నుండి, ఆయన శరీరంలో రోమరంధ్రాల నుండి అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. ఆయన మాయను వీక్షించడం ద్వారా ఈ అప్రకటితములైన బ్రహ్మాండాలు ప్రకటితములవుతాయి. అటువంటి ఎవరు ఈయన సేతే సాక్షాత్ కారణాంబోధి మధ్యే, ఆ కారణ సముద్రం మీద పవళించి ఉన్నాడో, యోగ నిద్రలో ఉన్నాడో ఆయన యస్యైకాంశః శ్రీపుమానాదిదేవః. ఎవరినైతే మనం ఆదిదేవుడు అని పిలుచుకుంటామో
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనం తెలుగులో చెప్పేటప్పుడు చెప్పుకుంటుంటాం, ఆది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కారణోదక సాయి. ఎవరైనా యశైకాంశ, ఈయన యొక్క అంశ. ఎవరి అంశ? శ్రీ నిత్యానందరామం, ఆ నిత్యానంద బలరాముడి అంశ. నిత్యానందుడు బలరాముడు ఒకళ్ళే, వేరువేరు కాదు. అందుకే నిత్యానందరామం తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. నేను ఆ నిత్యానందరాముణ్ణి సేవిస్తున్నాను, ఆ నిత్యానందరాముణ్ణి భజిస్తున్నాను, ఆయన్ని శరణు వేడుతున్నాను. ఏ నిత్యానందరాముడు? ఎవరి అంశ? ఆ ఆదిదేవుడు శ్రీపుమాన్, పురుషోత్తముడని పిలువబడే ఆ ప్రథమ పురుషుడు, పురుషావతారాల్లో ఆద్యుడు, మాయకు అవతలి వైపు మాయా భర్త. ఎవరు మాయాదేవికి భర్తో, కారణార్ణవ సముద్రంపై ఎవరు పవలించి ఉన్నారో, ఎవరి రోమరంధ్రాల నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వెలువడుతున్నాయో ఆ దేవదేవుణ్ణి, ఆయన ఎవరి అంశయో ఆ నిత్యానంద రాముణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఈ 3వ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు? కారణార్ణవశాయి. నిత్యానందుడే సంకర్షణుడు, నిత్యానందుడే కారణార్ణవశాయి. ఇప్పుడు ఆయన గర్భోదకశాయి, ఆ విషయం మళ్ళీ చెప్తున్నారు. యస్యాంశాంశః శ్రీల గర్భోదశాయి యన్నాభ్యబ్జం లోక సంగాతనాలం లోకస్రష్టు సూతికాధామధాతు తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. మళ్ళీ చెప్తున్నారు, తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. నేను ఆ నిత్యానంద బలరాముణ్ణి శరణు వేడుతున్నాను, సేవిస్తున్నాను. ఏ నిత్యానంద బలరాముడు అంటే యస్యాంశాంశః శ్రీల గర్భోదశాయి. ఎవరి అంశాంశ? ఇందాక కారణోదక సాయిని అంశ అన్నారు, ఇప్పుడు ఈయన ఏమంటున్నారు? అంశాంశ. అంటే కారణోదక సాయి నుంచి గర్భోదక సాయి వచ్చాడు కాబట్టి నిత్యానందుడి యొక్క అంశ కారణోదక సాయి అయితే ఆయన అంశాంశ ఈ గర్భోదక సాయి. అందుకే ఇక్కడ యస్యాంశాంశః శ్రీల గర్భోదశాయి యన్నాభ్యబ్జం లోక సంఘాటనాలం. ఆయన నాభి నుండి పుట్టిన కమలం, ఆ కమల దళంలోనే లోకాలన్నీ ఉన్నాయి. ఈ కారణోదక సాయి అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తాడు. ఆ తర్వాత అప్రకటితమైన ప్రకృతిని ప్రకటితం చేస్తాడు, అచలితమైన ప్రకృతిని చలితం చేసి ఈ ఒక్కొక్క బ్రహ్మాండంలో ఆయన గర్భోదశాయిలాగా ఆయన ప్రవేశిస్తాడు. లోకస్రష్టు సూతికాధామధాతు. లోకస్రష్టం అంటే లోకాల్ని సృష్టించిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ లోకస్రష్టు సూతికాధామం. సూతికాధామం అంటే ఏమిటి? పురుడు పోసిన ప్రదేశం. మనం ఎవరికైనా పిల్లలు పుట్టారు వాళ్ళ ఇంట్లో ఉంటే సూతకం అని చెప్తాం, ఎందుకంటే వాళ్ళు సూతికాధామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన వాళ్ళకు సూతకం. బ్రహ్మకు పురుడు పోసిన ప్రదేశము ఈ కమల దళమే. ఈ కమల నాళంలోనే బ్రహ్మకు పురుడు పోశాడు. బ్రహ్మదేవుడు పుట్టాడు, తర్వాత ఆయన లోకాలన్నీ కూడా ఆయన సృష్టించాడు. లోకస్రష్టు సూతికాధామధాతు. అటువంటి లోకాలన్నీ సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన ఆ గర్భోదక సాయి ఎవరి అంశాంశయో ఆ నిత్యానందరాముణ్ణి నేను సేవిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. కారణోదక సాయి ఈ బ్రహ్మాండాల్లో ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన తర్వాత ఆయన గర్భోదక సాయి, ఆయన గర్భోదక సముద్రం మీద ఆయన కూడా పవళిస్తున్నాడు. ఆయన నాభి కమలం నుండి, ఆయన నాభి నుండి ఒక కమల నాళము, ఆ పైన కమలం, ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు.
ఆ బ్రహ్మదేవుడే సృష్టికర్త, అన్ని లోకుల్ని సృష్టించినవాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించింది ఈ గర్భోదకశాయి. ఈ గర్భోదకశాయి ఈ నిత్యానందుడి అంశాంశ. కాబట్టి ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? మొదటిది నిత్యానందుడు సంకర్షణుడు, రెండవది నిత్యానందుడు కారణోదకశాయి, మూడవది నిత్యానంద ప్రభువు గర్భోదకశాయి. ఇప్పుడు చూడండి తర్వాత శ్లోకం చెప్పుకుంటున్నాం. అది 11వ శ్లోకం. ఈ 11వ శ్లోకంలో మిగతా రెండు చెప్పేస్తున్నాను. ఆయనే క్షీరోదకశాయి, ఆయనే అనంతశేషుడు. ఆ రెండు కలిపి ఒక శ్లోకంలో చెప్తున్నారు. యస్యాంశాంశాంశః పరమాత్మాఖిలానాం పోష్టా విష్ణుర్భాతి దుగ్ధాబ్ధిశాయి క్షౌణీభర్తాయత్కలాసోప్యనంతః తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. ఆ నిత్యానంద రాముణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు. ఏ నిత్యానంద రాముణ్ణి అంటే యస్యాంశాంశాంశ, ఎవరి అంశాంశాంశ. చూడండి, నిత్యానందుడి మొదటి అంశ ఎవరు? కారణోదకశాయి. కాబట్టి ఆయన్ని ఏకాంశ అంశాంగా. ఆయన అంశాంశ ఎవరు? గర్భోదకశాయి. ఇక్కడ ఏమన్నారు? అంశాంశాంశ అంటే గర్భోదకశాయి యొక్క అంశం. అది ఎవరు? ఇక్కడ చెప్తున్నారు దుగ్ధాబ్ధిశాయి. దుగ్ధం అంటే పాలు, ఇందాక పయాబ్ధి అన్నాను, పయోబ్ధి. ఇప్పుడు దుగ్ధాబ్ధి. దుగ్ధాబ్ధిశాయి అంటే పాల సముద్రంలో పవలించిన వాడు ఎవరాయన? క్షీరోదకశాయి విష్ణువు. పరమాత్మాఖిలానాం, అఖిల దేహులందరికీ ఆయనే పరమాత్మ, అందరి హృదయాల్లో అంతరాత్మ. ఆ దేవాది దేవుడు క్షీరోదకశాయి. భగవద్గీతలో ఆయన చెప్పుకుంటున్నాడు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను అందరి హృదయాల్లో అంతరాత్మగా ఉన్నది నేనే అని. అది క్షీరోదకశాయి. పోష్టా, పోష్టా అంటే ఎవరు? పోషించేవాడు. ఈ క్షీరాబ్ధిశాయి పురుషావతారాల్లో ఒకడు. ప్రథమ పురుషావతారము కారణోదకశాయి, ద్వితీయ పురుషార్థము ద్వితీయ పురుషావతారము గర్భోదకశాయి, తృతీయ పురుషావతారం క్షీరోదకశాయి. అలాగే మనకు త్రిమూర్తులు అని చెప్పుకుంటాం కదా. ఆ త్రిమూర్తుల్లో ఒక ఆయన సృష్టిస్తాడు, ఒక ఆయన అన్నిటినీ లయింపజేస్తాడు. సృష్టించేవాడి గురించి ఇప్పుడే చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడు. లయింపజేసేవాడు శివుడు. కానీ ఆయన సృష్టించిన తర్వాత ఈయన లయింపజేసే వరకు అందరినీ పోషించేవాడు ఆ క్షీరోదకశాయి విష్ణు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ఈయన సత్వగుణాధిపతి అయి ఈ విధంగా గుణావతారాల్లో శ్రేష్ఠుడు. పోష్టా విష్ణు, పోషించే విష్ణుడు. పోష్టా విష్ణుర్భాతి దుగ్ధాబ్ధిశాయి, ఎవరైతే అందరి హృదయాల్లో అంతరాత్మగా ఉంటూ అందరినీ పోషిస్తూ ప్రకాశిస్తున్నాడో, పాల సముద్రంపై పవలించి ఎవరైతే నిత్యానంద రాముడి అంశాంశాంశ ఆ నిత్యానందుణ్ణి, ఎవరి అంశాంశాంశ ఈ క్షీరోదకశాయి విష్ణువు, ఆ నిత్యానంద రాముణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. తం నిత్యానంద రామం ప్రపత్తి. ఇంకోటి చెప్తున్నారు ఈయన గురించి, క్షౌణీభర్తాయత్ కళాసోప్యనంతః. ఇందాక ఆయనే శేషుడు అన్నారు, ఇప్పుడు ఆయనే అనంతుడు అంటున్నారు. అంటే అనంత శేషుడు ఇంకో పేరుతో చెప్తున్నారు. ఎవరు? క్షౌణీభర్త, ఎవరైతే భూమిని మోస్తున్నాడో. క్షౌణీభర్తాయత్ కళాసోప్యనంతః, ఎవరి యొక్క కళ ఈ అనంతుడో అనంతశేషుడో, భూమండలాన్ని మోస్తున్న అనంతశేషుడు ఎవరి కళయో ఆ నిత్యానంద రాముణ్ణి నేను
ప్రార్థిస్తున్నాను, ఆయన్ని సేవిస్తున్నాను, ఆయన్ను శరణు వేడుతున్నాను, ఆయనకు ప్రపత్తి చేస్తున్నాను, ఆయనను ఆశ్రయం ఇవ్వమని వేడుకుంటున్నాను అంటున్నాను. ఇది 5వ శ్లోకం. కాబట్టి ఈ 5 శ్లోకాల్లో మనము 5 విషయాలు తెలుసుకున్నాం. ఏమిటేమిటి? నిత్యానందరాముడు సంకర్షణుడు, నిత్యానందరాముడు కారణోదకశాయి, నిత్యానందరాముడు గర్భోదకశాయి, నిత్యానందరాముడు క్షీరోదకశాయి, నిత్యానందరాముడు అనంతశేషుడు. అటువంటి నిత్యానందుడి ఆవిర్భావ దినోత్సవం ఈ బ్రహ్మాండంలో, ఈ బ్రహ్మదేవుడి కల్పంలో, శ్వేతవరాహ కల్పం అని పిలువబడే ఈ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో ఇంతకుముందు 6 మనువులు వాళ్ళ పదవీ కాలం పూర్తయింది. 7వ మనువు ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్నాడు. అందులో 27 చతుర్యుగాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 28వ చతుర్యుగం జరుగుతోంది. ఈ 28వ చతుర్యుగంలో 3 యుగాలు వెళ్ళిపోయాయి. కలియుగం జరుగుతుంది. ఈ కలియుగంలో మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఆవిర్భవించిన శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానందులు అందరికీ కృష్ణ ప్రేమను అర్హత లేని వాళ్ళకు కూడా అతి సులభంగా అందిస్తున్నారు. ఈరోజు నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినోత్సవం. ఎవరైతే నిత్యానందుడి ఆశ్రయం పొందుతారో వాళ్ళకే చైతన్య మహాప్రభు వారి ఆశ్రయం దొరుకుతుంది. ఎందుకంటే అది శాస్త్రంలో అనేక చోట్ల చెప్పారు. గురువు ఆశీస్సులు లేకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండవు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాత్ నగతి కుతోపి అని ప్రతిరోజు మనం మంగళహారతిలో పాడుకుంటూ ఉంటాం. చాలామందికి అర్థం తెలియదు. గురువుకి చెప్తున్నాం అనమాట, వందే గురో శ్రీ చరణారవిందం. మీ ఆశ్రయం లేకుండా భగవంతుడి ఆశ్రయం ఉండదు. మీ ప్రసాదం అనుగ్రహం లేకు భగవంతుడి అనుగ్రహం ఉండదు. మీ ప్రసాదం ద్వారానే, మీ అనుగ్రహం ద్వారానే భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది. యస్య అప్రసాదాత్, మీ అనుగ్రహం లేకపోతే నగతి కుతోపి, వాడికి గతి లేదు, దిక్కు లేదు. అంటే భగవంతుడు అటువంటి వాళ్లకు ఆశ్రయం ఇవ్వడు. నిత్యానందుడు అందరి గురువులకు ఆది గురు. అటువంటి నిత్యానందుడి యొక్క అనుగ్రహం లేకుండా మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందలేము. చైతన్య మహాప్రభు వారు ఇదే నేర్పించారు. భగవంతుడిని కొందరిని ఉద్ధరిస్తాడు, కొందరిని ఉద్ధరించాడు. అది ఆయన ఇష్టం. ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఎందుకు అలాంటి విచిత్రమైన ప్రవర్తన? కొంతమంది ఏమో 1,000,000 జన్మలు కూడా ఈయన్నే ధ్యానిస్తూ కూర్చుంటారట. వాళ్ళ మొహం కూడా చూడరు. ఒకచోట బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బ్రహ్మ సమితి ఇందాక చదువుకున్నాం కదా, పంథాస్తు 1,000,000 శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవాన యత్ ప్రపదసీమ్య విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజ. కొంతమంది మునులు 1,000,000 కోటాను కోట్ల సంవత్సరాలు మనోవేగంతో, అన్నిటికంటే వేగమైంది మనస్సు. ఎందుకంటే ఈ క్షణంలో ఇక్కడ ఉంది, వచ్చే క్షణంలో మనం అమెరికాలో ఉన్నాం. అటువంటి మనోవేగంతో కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నా ఆయన పాదాల దగ్గరికి కూడా చేరుకోలేరట. ఆయన ఇష్టం ఎవరిని ఎప్పుడు ఉద్ధరించాలి. ఓ గూని అమ్మాయి రోడ్డు మీద కనిపించింది. ఈయన దేవుడని ఆమెకు తెలియదు. ఎర్రగా బుర్రగా అందంగా అబ్బాయి ఉన్నాడని చెప్పి అంత చందనం మొహం మీద రాసింది. ఆ అమ్మాయిని అప్పుడే అనుగ్రహించేశాడు.
మా ఇంటికి రమ్మంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. మరి వాళ్ళని అలా ఈ నెల ఎందుకు అంటే ఆయన ప్రవర్తనే అంతే, స్వరాట్. ఆయన ఇండిపెండెంట్, ఎవరి మాట వినడు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్ధరించాలో ఆయన ఇష్టం. కొంతమందిని కోట్ల సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తుంటే వాళ్ళని దేకని కూడా దేకడు, వాళ్ళని చూడనే చూడు. ఈ అమ్మాయి రోడ్డు మీద కనిపించింది, ఏదో అంత చందనం రాసింది, ఆమెను అప్పుడే అనుగ్రహించేశాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, అందుకే నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన భగవంతుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇక్కడ మన గోస్వాములు అందరూ కూడా చూస్తే వాళ్ళందరికీ ముందు నిత్యానంద ప్రభువుల ఆశ్రయం లభించింది, తర్వాతే చైతన్య మహాప్రభు ఆశ్రయం లభించింది. రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి వీళ్ళంతా కూడా అలాగే ముందు నిత్యానంద ప్రభువుల ఆశ్రయం తీసుకోండి. నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినోత్సవానికి మనం మధ్యాహ్నం వరకు మనం ఉపవాసం ఉంటున్నాం. గౌరంగ మహాప్రభు ఆవిర్భావానికి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం. కృష్ణుడు అయితే అర్ధరాత్రి. కానీ వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళందరికంటే కూడా కొంచెం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మనం ఈయన ఆశీస్సులు తీసుకోవచ్చు. ఈ నిత్యానంద ప్రభువుని ఆశ్రయించడం వల్లే పరమ పాపాత్ములైన జగాయ్ మదాయ్ ఎన్నెన్నో తప్పులు చేశారు. వాళ్ళు చేయని తప్పు లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చేయరాని తప్పులని చేశారు. 4 నియమాలను ఉల్లంఘించారు. అనేక మందిని పీడించారు, కొట్టారు, తిట్టారు, చంపారు, ఇంకెన్నెన్నో చేశారు. చేయకూడని అపచారాలన్నీ చేశారు. అటువంటి వాళ్ళను కూడా భగవంతుడు వద్దన్నా కూడా నిత్యానందుడు అనుగ్రహించి భగవంతుడిని అనుగ్రహించేటట్లు చేశాడు. కాబట్టి మనం కూడా ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో తప్పులు చేశాం, చేయకూడని పనులెన్నో చేశాం. తెలిసి తెలియక ఈ జన్మలో కూడా అపరాధాలు చేశాం. ఏమిటి మనకున్న ఒకే ఒక దిక్కు అంటే నిత్యానందుడిని ఆశ్రయించడం. ఆయన ద్వారా పరంపరాచార్యులు మహాభాగవతులైన వైష్ణవులందరినీ ఆశ్రయిస్తాం. అలా ఆశ్రయించడం ద్వారా మనకు కూడా కృష్ణ చైతన్యం కలుగుతుంది. మన హృదయంలో కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆవిర్భవిస్తాడు. ఆయన మనల్ని పాపాలన్నింటినీ కడిగి మనల్ని పవిత్రులను చేస్తాడు. ఒక్కొక్కసారి ఇటువంటి మహానుభావులు నిత్యానందుని చాలామంది అవధూత అంటారు. అవధూత అంటే మన ఇవాళ రేపు ఇస్కాన్లో ప్రభు మీరు ట్రాన్సెండెంటల్ అంటారు. అంటే నువ్వు పిచ్చోడు అని చెప్తుంటారు అనమాట. సాధారణంగా నీకేం తెలియట్లేదు ఎవరైనా అలా చెప్తుంటే. నిత్యానందుడు అటువంటి అవధూత. ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి. చైతన్య మహాప్రభు ఒకసారి ఎవరితో చెప్తున్నారు, నిత్యానందుడు ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేను ఆయన తప్పుగా అర్థం చేసుకోను చెప్పారు. ఆయన ఒక వ్యభిచార గృహం దగ్గర కనిపించినా, వ్యభిచార గృహంలోంచి బయటికి వస్తున్నా కానీ నిత్యానందుడు ఆయన తప్పుగా అనుకోకూడదని చెప్పారు. ఎందుకు అన్ని చోట్లకి అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. చూడండి, జగాయ్ మదాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన కోపం ఒక్కొక్కసారి భక్తులతోటి కోప్పడుతున్నట్టుగా మాట్లాడతారు. అది కూడా ఆయన అనుగ్రహం. ఒక భక్తుడిని ఒకసారి కాలుతో కొట్టారు. ఎందుకో తెలుసా? ఆయన ఒక యాత్రా కోఆర్డినేటర్ శివానంద్ సేన్. ఆయన అందరినీ యాత్రకు తీసుకెళ్తున్నాడు. అట్లా వాళ్ళు బెంగాల్ నుంచి పూరి రథయాత్రకు వస్తున్నారు. ఒరిస్సా బోర్డర్కి వచ్చిన తర్వాత ఈ టోల్ ఇప్పుడే కాదు, అప్పుడు కూడా టోల్ ఉంది. ఇప్పుడు కొన్ని కార్లు వెళ్తేనే టోల్ కట్టాలి, అప్పుడు నడిచెళ్ళిన టోల్ కట్టాలి. అక్కడ ఆయన టోల్ ట్యాక్స్ పే చేయడానికి ఆగారు. చాలాసేపు లేట్ అయింది, పెద్ద లైన్ ఉండొచ్చు. ఇప్పుడు టోల్కి వెళ్ళేటప్పుడు
చాలా చాలా గేట్లు ఉంటాయి. అప్పుడు అన్ని గేట్లు లేవు, ఒకటే గేట్ ఉన్నట్టున్నా ఆయన వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ముందు వెళ్ళారు. కూర్చున్నారు, మనిషి రావట్లేదు. యాత్రకు తీసుకొచ్చాడు, ప్రసాదం పెట్టలేదు, నాకు ఆకలేస్తుంది అని నిత్యానంద ప్రభు కోపం వచ్చి, ఎక్కడున్నాడు అసలు ఈ శివానంద్ సార్? ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏదో పని చేస్తున్నాడు అంటే, ఇంత టైం అయింది ప్రసాదం పెట్టలేదు. వీళ్ళ పిల్లలందరూ చచ్చిపోవాలి అసలు అన్నాడు. అదేంటి పాపం అందరినీ యాత్రకు తీసుకొచ్చి అంత కష్టపడుతుంటే ఈయన అట్లా మాట్లాడుతున్నాడు ఏంటి దేవుడు అనుకున్నాను. వాళ్ళ భార్య అయితే వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. ఏంటినా ఏదో యాత్రకి వెళ్దాం పిలిచిపోతుంటే యాత్రకు వచ్చి శాపనార్థాలు పెడుతున్నాడు ఏంటి. తర్వాత కాసేపటికి వచ్చాడు ఆయన, అది ఒక పని చేసుకొని. వాళ్ళ భార్య చెప్పింది, ఈయన తిడతా ఉన్నాడు ఇట్లా అని. ఆయన ఏమన్నాడంటే, అవునవును, మనము నిత్యానంద ప్రభుని మనం సరిగ్గా సేవించలేదు కాబట్టి మన పిల్లలే కదా, మనం కూడా సరిపోవాలి, అసలు ఆత్మహత్య చేసుకోవాలి. భగవంతుడి గురించి, భగవంతుడి శాపంలో భగవంతుడు ఆయన కూడా తనకు ఆకలైనందుకు కూడా కాదు, ఈ భక్తులందరినీ సమయానికి సేవించలేదే అని అలా కోపంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడంటే, ఈ భక్తుడు చూడండి, ఎవరైనా మనం రెచ్చగొట్టామనుకోండి, శాపం పెట్టామనుకోండి, రెచ్చగొట్టామనుకోండి, మన మనసులోనే వచ్చేస్తుంది. ఈసారి రాకు నాతో పదయాత్రకు దాన్ని చూసుకోమని చెప్పేస్తాం. అప్పుడు కూడా ఆయన అట్లా అన్నాడు కాబట్టి ఆయన నిత్యానంద ఈయన మంచి భక్తుడు. ఇంకా కొద్దిగా పరీక్షిద్దాం అనుకున్నాడు భగవంతుడు. వచ్చాడు, పిలవండి ఆయన. ఒక కాలుతో తన్నాడు ఆయన. అదేంటి, ఆల్రెడీ నీకు ఆకలి అవుతుంది, ఆయనకు కూడా ఆకలి అవుతుంది, నువ్వు తినలేదు, ఆయన కూడా తినలేదు, ఇలా కాలుతో కొడుతున్నాడు ఏంటి. అప్పుడు ఆ శివానంద్ ఏం చెప్పాడంటే, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నీ పాదధూళి కోసం బ్రహ్మదేవుడు, శివుడు, లక్ష్మీదేవి ఎదురు చూస్తాడు. ఇవాళ నాకు వద్దన్నా దొరికింది, నాకు పిలిచిస్తున్నావు నీ పాదధూళిని అని చెప్పగానే ఆయన వెంటనే పిలిచి కౌగిలించుకున్నాడు. ఇది అంటే భక్తులు ఎంత గొప్పవాళ్ళో భగవంతుడు ఆ భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఇటువంటి లీలలు చేస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చెప్తే ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు. ఇలా నిత్యానందుడు అనేక లీలలను ప్రదర్శించారు. మనం కూడా ఇవాళ నుంచి మన జీవితంలో ఒక మార్పు కోరుకుందాం. ఏదైనా ఒక్కటి ఇంతకుముందు చేయండి, ఇంతకుముందు సరిగ్గా చేయండి, ఇప్పుడు సరిగ్గా చేయడం వరకు కానీ, ఇంతకుముందు అసలు చేయండి ఇవాళ చేయడం వరకు కానీ, ఒక్కటి మనం తీసుకొని ఒక అంశం నిత్యానంద ప్రభువుని ఆశ్రయించి మనం ముందుకు సాగుదాం. మనకు కూడా ఆధ్యాత్మిక జీవితంలో తప్పక విజయం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ, చెప్పండి. గురువుని ఆశ్రయించండి, భగవంతుని చేరుతాం. నిజానికి ఒక భక్తుడు కానీ ఒక శిష్యుడు కానీ గురువుని ఏ భావంతో సేవించాలి అంటే, కృతజ్ఞతా భావంతోనా లేకపోతే ఏ భావంతో? మీరు గురువుని ఆశ్రయించాలని చెప్పారు కదా, గురువుని ఏ భావనతో ఆశ్రయించాలి? చాలా చాలా మంచి ప్రశ్న. కృతజ్ఞతా భావంతో, ఏ భావంతో ఆశ్రయించాలి? ఒక భక్తుడు ఒకసారి శిల ప్రభుపాదుల వారికి దండవత ప్రణామాలు అర్పించాడు. తర్వాత మీరే నా కృష్ణుడు అన్నారు. తలుపు తెరిచి ఉంది, వీడిని బయటికి పంపించాడు అన్నారు ప్రభుపాదు. అదేంటి, కాళ్ళకు దండం పెట్టాడు, మంచిగా నమస్కరించాడు, పొగుడుతున్నాడు, ఆయన పంపించేయండి చెప్పారు ప్రభుపాదుల వారు. ఎందుకు అంటే గురువునే భగవంతుడు అనుకున్నాను. చాలాసార్లు చెప్పారు ప్రభుపాదుల వారు, నేను భగవంతుని కాదు. కుంభమేళాకి వెళ్తే చాలామంది భగవంతులు కనిపించారు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు నేనే భగవంతుడిని. నా చిన్నప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉండేవాడు. ఆ ఎల్ఐసి ఏజెంట్ ఎక్కడో ఎవరో చెప్పారు ఆయనకి, కలియుగంలో కల్కి భగవాన్ పుడతాడని. కొన్నాళ్ళకి ఆయన పేరు మార్చుకున్నాడు, కల్కి భగవాన్. తర్వాత ఎవరో ఆయనకి చెప్పారు కల్కి భగవాన్ గుర్రం మీద వస్తాడు. కొన్నాళ్ళు గుంటూరులో గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేసే, ఒకసారి పడితే కాల్ ఫ్రాక్చర్ పడింది. తర్వాత కొంతకాలానికి ఇప్పుడు కూడా ఆయన కల్కి భగవాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇట్లా చాలామంది ఉన్నారు భారతదేశంలో.
భక్తుల కంటే కూడా భగవాన్లు ఎక్కువ ఉన్నారు. గురువుని సేవించాలి, పూజించాలి, కానీ భగవంతుడిలాగా కాదు. భగవంతుడి యొక్క దాసుడిగా, భగవంతుడి యొక్క ప్రతినిధిగా, భగవంతుడి యొక్క ప్రియమైన వాడిగా మనము ఆ భావనతోటి గురువుని ఆశ్రయించాలి. మొదటిది. రెండవది, చాలామంది గురువు అంటే కేవలం జపమాల ఇచ్చేసిన దీక్షా గురువే అనుకుంటారు, లేదంటే రంగు బట్టలు వేసుకున్న సన్యాసులు అనుకుంటారు చాలామంది. గురువు అంటే నిజానికి మనకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు. దీక్ష ఇచ్చిన గురువు కూడా ఎందుకు దీక్ష ఇస్తున్నారంటే శిక్షణ ఇవ్వడానికి దీక్ష ప్రారంభం కాబట్టి. నిజానికి గురువులు రెండు రకాలు కాదు, దీక్షా గురువు, శిక్షా గురువు. ఏ గురువు అయినా అందరి హృదయాల్లో అంతరాత్మగా ఉన్న పరమాత్మ అయినా కూడా శిక్షణ ఇవ్వడమే గురువు యొక్క ఉద్దేశం. కాబట్టి గురువుని ఏ భావంతో సేవించాలి అంటే చాలామంది ఆయనకు డబ్బులు, బట్టలు, పూలు, పళ్ళు, పలహారాలు. నిజమే, మనం గురువుకు అవన్నీ ఇస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యం ఆయన చెప్పిన ఉపదేశాలను పాటించడం ద్వారా గురువుని సేవించాలి. ఎలా సేవించాలి గురువుని అంటే గురువు గారు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడం ద్వారా మనం గురువుని సేవిస్తాం. ముందుగా భగవంతుడి ప్రతినిధిగా, తర్వాత ఉపదేశాన్ని ఆచరించడం ద్వారా, తప్పకుండా కృతజ్ఞతాపూర్వకంగా. ఇంకా భగవద్గీత చెప్తుంది ఎలా సేవించాలి అని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శి. గురువులు తత్వాన్ని దర్శించిన వాళ్ళు, జ్ఞానులు తత్వదర్శులు కాబట్టి ప్రణిపాతేన వాళ్ళను ఆశ్రయించడం ద్వారా, వాళ్ళకు నమస్కరించడం ద్వారా, పరిప్రశ్నలు అడగడం ద్వారా, వాళ్ళని సేవించడం ద్వారా, వాళ్ళని సేవించాలి, వాళ్ళకు సేవ చేయడం ద్వారా, ఈ విధంగా వాళ్ళను ఆశ్రయిస్తే, గౌరవిస్తే వాళ్ళు తత్వదర్శులు కాబట్టి వాళ్లకు అవగతమైన తత్వాన్ని మనకు కూడా బోధిస్తారు. హరే కృష్ణ.